అండి, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఎట్లా ఉన్నారు? నేనైతే మస్తున్నా. అయితే చాలా రోజులు అవుతుంది కదా, ఈరోజు నేను ఎంతో ఇష్టంగా ఇస్తున్న వాయిస్ ఓవర్ అనమాట. ఇది ఏంటంటే మా కజిన్ చెల్లిది ఎంగేజ్మెంట్ అనమాట. నిజంగా మా చెల్లి అంటే మా అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో నిజంగా నేనైతే అలాంటి ప్యూర్ సోల్ అంటే అసలు నిజంగా ఆమె గురించి చెప్పాలంటే అసలు ఒక్కరి గురించి ఎప్పుడు కూడా చెడు ఆలోచించదనమాట. ప్రతి ఒక్కరిని క్షమించేయాలి అంటది. నిజంగా అసలు ఆమె హార్ట్ ఎంత ప్యూర్ ఉంటుందంటే నిజంగా నేను అది చెప్పలేకపోతున్నాను అనమాట. అంటే నేను అమ్మాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకుంటుంది. జస్ట్ ఒక స్మైల్, ఒక నవ్వుతోటి ప్రతిదీ అనమాట. ఇంకా తను ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట. నిజంగా పేరెంట్స్కి కూడా అసలుకి చాలా సపోర్టు. అక్క వాళ్ళకి అసలు చెప్పాలి అంటే మా చిన్నకి 6 మంది అమ్మాయిలు అనమాట. కానీ నిజంగా ప్రతి ఒక్కరిని చాలా బాగా చదివించాడు. అందరు కూడా వెల్ సెటిల్ అనమాట. అందులో మా చెల్లి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతున్న చెల్లి 5th అనమాట. తను కూడా అసలుకి నిజంగా పేరెంట్స్కి చాలా సపోర్ట్. అక్క వాళ్ళకి, వాళ్ళ చెల్లికి, అందరికీ కూడా. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో నేనైతే ఇలాంటి అమ్మాయిని అయితే అస్సలు చూడలేదు. ఇంకా ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే అయితే ఎంత బాగా జరిగిందంటే అసలు నిజంగా చెప్తున్నా కదా, ఆమె హార్ట్ ఎంత బాగుంటుందో ఎంగేజ్మెంట్ కూడా అంత బాగా జరిగింది. చాలామంది వచ్చారనమాట. ఫుడ్ అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, మొత్తం బఫెట్ అనమాట. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు. ఇంకా మేమైతే ఈ చెల్లి ఎంగేజ్మెంట్ మా యాక్చువల్లీ మేము ఊర్లో ఉండే అనమాట. కానీ అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పి ఊరు నుండి మేము మరీ వచ్చామన్నమాట ఈ ఎంగేజ్మెంట్ అటెండ్ అవ్వాలని. ఎందుకంటే మా పెద్ద పాపకి మా చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు చాలా క్లోజ్. ఎట్లా అంటే మా చెల్లి పేరు బబ్బీ అనమాట. ఇంకా బబ్బీ ప్రాణం అని పిలుస్తుంది మా మమ్మలు. యాక్చువల్లీ మమ్మలు ఎవరిని అంత ఎక్కువ ఇష్టపడదు. బట్ ఇష్టపడిన వాళ్ళలో తిను ఒకతనమాట. చాలా ఇష్టం మా పాపకి. వాళ్ళిద్దరు బాండింగ్ అసలు చాలా బాగుంటుంది. ఒక పిన్ని డాటర్ బాండింగ్ కంటే ఎక్కువ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా, ఇంకా సిస్టర్స్ లాగా అట్లా చాలా బాగా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని మేము అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి చాలా దూరం నుండి మేము ఊరు నుండి మరీ వచ్చి ఎంగేజ్మెంట్కి అయితే అటెండ్ అయ్యాము. ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా చూడండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు మాటల్లో చెప్పలేను. అసలు అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారనమాట. ఇంకా చాలా గ్రాండ్గా చేశారు ఎంగేజ్మెంట్ అయితే. ఇంకా మేమైతే లేట్ అయింది, బట్ మేమైతే టైంకి అటెండ్ అయ్యాము. మంచిగా అనిపించింది అనమాట. అందరు మా చెల్లెళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా బావ వాళ్ళు, ఇంకా నా స్కూల్ ఫ్రెండ్ అనమాట, నాకు స్కూల్ క్లాస్మేట్ వాళ్ళ చెల్లి కూడా కలిసిందనమాట ఈ అకేషన్లో. మంచిగా అనిపించింది. మన వాళ్ళందరూ కలిస్తే నిజంగా హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. అట్లా ప్రతి ఒక్కరు, మా చిన్నమ్మ వాళ్ళు, ఆంటీ అందరు కూడా, తెలిసిన వాళ్ళందరూ కలిశారనమాట. ఇంకా చూడండి చాలా అంటే నేను ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను అనమాట అందరినీ. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫుల్ మంచిగా అయిందనమాట. మా అక్క, ఈమె పెద్ద అక్క అనమాట. నిజంగా మేమందరము ఎప్పుడు కలిసినా కూడా అసలుకి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం అనమాట నాన్ స్టాప్గా. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ అక్క వాళ్ళు, మా చెల్లి అందరు వాళ్ళు 6 మెంబర్స్ అయినా కూడా నన్ను కూడా వాళ్ళలో ఒక దానిలాగానే చూసుకుంటారనమాట. మా చిన్నమ్మ, మా చిన్నైనా కూడా అసలు నన్ను వాళ్ళ సొంత కూతురులానే ట్రీట్ చేస్తారు. అసలుకి నిజంగా మా రాజ్భవన్ అయితే సొంత అల్లుడులానే ట్రీట్ చేస్తారు. అసలు ఎక్కడ కూడా తేడా అన్నట్టు అనిపించదు అనమాట. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా అట్లా ఉంటుంది అనమాట. మా చెల్లిలైనా, మా అక్క అయినా, అసలు అందరూ కూడా నిజంగా మంచిగా అనిపిస్తుంది తెలుసా. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఎప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం అసలుకి వచ్చే వరకు. ఇంకా మేమైతే మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే లేట్ నైట్స్ కూడా అక్కడే ఉండి ఎక్కువ చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. అసలుకి అంత లేట్ అయినా కూడా ఎప్పుడు కూడా మా చిన్నమ్మ కానీ మా చిన్నైనా కూడా ఏమనకపోతుండే. అందరం అసలుకి హ్యాపీగా ప్రతి ఒక్క మూమెంట్ అసలు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అసలు అబ్బా టైం అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. నిజంగా అంతా మేము చాలా అంటే చాలా బాగుంటాం అనమాట అక్కడ. ఇంకా మా కజిన్స్ వాళ్ళందరూ కలిస్తే కూడా అసలుకి ఇట్లా గడిచిపోతూ ఉంటుంది టైము. అట్లా మేమందరం బాగుంటుంది మా రిలేషన్ అంతా కూడా. సో ఈరోజు అట్లా మా కజిన్ చెల్లిది ఎంగేజ్మెంట్ అనమాట.
చాలా బాగా జరిగింది. ఇంకా లాస్ట్కి మీకు చెప్పాలనుకున్నా కానీ ఎంత బాగుందంటే లాస్ట్కి వాళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ అబ్బా, ఈ ప్లాంట్స్ వాళ్ళది థాట్ బాగుంది నిజంగా. వెళ్ళే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ మంచిగా ప్లాంట్స్ ఇచ్చారు. అదైతే నాకు అన్నిట్లో మంచి హైలైట్ అనిపించింది అనమాట. మంచిగా ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్లాంట్స్ ఇచ్చి, ఇంకా అందరికీ ఇక మా జున్ను కూడా ఇస్తున్నాడు నాకు, పెద్ద మమ్మీ తీసుకో అని చెప్పేసి. అందరం మంచిగా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లాంట్ తీసుకున్నాం. మరీ చెప్పింది మా బబ్బీ అందరు తీసుకోవాలి అక్క అని చెప్పేసి, ఇంక అందరు వచ్చిన వాళ్ళకి మేము అందరం కూడా ప్లాంట్స్ తీసుకొని అలా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది.